అగ్ని ప్రమాదం హైదరాబాద్ వాసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మొన్న జీడిమట్ల సుభాష్ నగర్, నిన్న చూస్తే గుడి మల్కాపూర్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. స్క్రాప్ గోదాంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనకు అందుతోంది. హైదరాబాద్ గుడి మల్కాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక స్క్రాప్ గోదాంలో మంటలు గుప్పెత్తున ఎగిసిపడ్డాయి. స్క్రాప్ గోదాం పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్లో బరాత్ జరుగుతోంది. ఈ బరాత్లో టపాసుల మోత స్క్రాప్ గోదాంపై నిప్పురబ్బలు పడ్డాయి. మంటల ధాటికి పూర్తిగా ఆ స్క్రాప్ గోదాం అంతా కూడా ఆహుతైపోయిన దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. గుడ్డి మల్కాపూర్లోని ఒక స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలగరగడంతో ఫైర్ అధికారులు మంటలు ఆర్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు దృశ్యాల్లో ఏకంగా చాలా వేగంగా మంటలు విస్తరించాయి. చుట్టుపక్కల ఫంక్షన్ హాల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫైర్ అధికారులు కూడా చాలా వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్లో టపాసాలు పేల్చారు. ఆ టపాసాలు వచ్చి ఇక్కడ పడ్డాయి కాబట్టి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా అధికారులు అయితే ప్రాథమిక విచారణలు అయితే తెలిసిన పరిస్థితి. కానీ స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఏకంగా అధికారులపైనే ఆరోపిస్తున్నారు. నేను పదే అధికారులకు ఫోన్ చేశాను, విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనేసి కూడా ఎమ్మెల్యే అయితే అధికారులపైన మండిపడుతున్న పరిస్థితి. మనం చూడొచ్చు దృశ్యాల్లో ఏకంగా ఫైర్ అధికారులు చాలా వేగంగా, అంటే చుట్టుపక్కల ఫంక్షన్స్ ఉన్నాయి, మరోపక్క రెసిడెన్సీ ఏరియా ఉంది కాబట్టి మంటలు ఏమాత్రం వ్యాపించకుండా చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి. టోటల్గా స్క్రాప్ గోదాంలో ఉన్న సామాన్లు అన్నీ తగలబడ్డాయి. అంటే సామాన్లతో పాటు ఇతర సామాగ్రి కూడా పూర్తిగా ఇక్కడ తగలబడిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఫైర్ అధికారులు అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా వేగంగా ఏదైతే టిన్ షీట్ పూర్తిగా ఒక్కసారిగా మంటలు కూలిపోయింది. టిన్ షీట్లో ఏమాత్రం మంటలు ఉన్నా కూడా ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్నటి నుంచి హైదరాబాద్లోని అనేక ప్రాంతాలలో చిన్న చిట్క అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి. కానీ అధికారులు చాలా వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేయడం వల్ల ఈ మంటలు అయితే ఎక్కడా వ్యాపించలేదు. కానీ చుట్టుపక్కల ఉన్న ఫంక్షన్ హాల్స్ పూర్తిగా అధికారులు అయితే ముందు జాగ్రత్తగా ఖాళీ చేసిన పరిస్థితి. కెమెరా శ్రీనివాస్తో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.